వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్. ఈరోజైతే అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీగా సింపుల్గా అండ్ నా స్టైల్లో గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలని మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నేనైతే ఒక పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నట్టు వాటిని బాగా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని ఇవి ఉప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి. చూడండి, అలానే అన్ని ఘాట్లు పెట్టుకొని ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను. ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని అందులోకి 2 పిడికలు పల్లీలు అలా కొంచెంసేపు ఫ్రై అవనిచ్చిన తర్వాత కొన్ని ధనియాలు ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి ఇవి మంచిగా ఫ్రై అవనించుకోవాలి. కాస్త వేగినాక అందులోకి దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసుకొని వీటిని కాస్తగా ఒక 1 మినిట్ అలా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త జీలకర్ర వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కాస్త వేగాక ఇందులోకి కొన్ని నువ్వులు అయితే వేసుకోవాలి. చూడండి, ఇవి కూడా వేయించుకున్న తర్వాత చూడండి వీటిని మొత్తం అయితే చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు అవి చల్లారేలోపు ఇకనైతే టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నానండి. మిక్సీలనే కదా కొంచెం పెద్ద సైజులనే కట్ చేసుకోవాలి. చూడండి, నేనైతే 2 టమాటాలు, ఒక ఆనియన్, ఒక 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు అన్ని మనం వేయించుకునే అన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. అవి కాస్త మిక్సీ పట్టినాక ఇందులోకి కొన్ని పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొద్దిగా చింతపండు, ఆనియన్స్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇవి కాస్త మిక్సీ మెత్తగా అయినాక చూడండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక కర్రీకి సరిపడా కారం అయితే వేసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చూడండి, మిక్సీ కాకుండా కొన్ని వాటర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేనైతే మిక్సీ పట్టడం అయితే అయిపోయింది. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని మన కర్రీకి కావాల్సిన ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో ఆయిల్ కొద్దిగా వేడికనగానే అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొన్ని పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆయిల్ ఇవి కాస్త ఫ్రై చేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, అవి ఒక 5 to 10 మినిట్స్ అలా వంకాయలను అయితే ఫ్రై చేసుకోవాలి. అట్లయితేనే కొంచెం ఫ్రై వంకాయలు అనేది బాగుంటాయి. మీరు కావాలంటే వీటిని సపరేట్గా అయినా ఫ్రై చేసుకోవచ్చు, ఇట్లా అయినా ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, మరి మీలో ఎంతమంది గుత్తి వంకాయ మసాలా కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు టమాటా కర్రీ అయితే ఎప్పుడైనా అలా చేస్తాను. సో ఈరోజు ఎందుకు మసాలాతో చేస్తే ఎలా ఉంటుంది గుత్తి వంకాయ అని చెప్పేసి ట్రై అయితే చేస్తున్నాను. చూడండి, ఇవి మంచిగా ఒక సైడ్ కాలాక మళ్ళీ వీటిని తిప్పేసుకుంటూ స్లోగా కలబెట్టాలి. ఎందుకంటే వంకాయలు అనేది తొందరగా ఉడతాయి కదా, మొత్తం గుజ్జు అయిపోతుంది. సో స్లోగా కలబెట్టుకోవాలి. సో చూడండి, మంచిగా వంకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాము పేస్ట్ అంతా ఇప్పుడు ఇందులో అయితే వేసుకోవాలి. మీరు కావాలంటే ఇప్పుడు ఉప్పు, కారం సరిపోయిందని లేదు టేస్ట్ చూసుకొని మీరు కావాలంటే ఉప్పు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. నాకు సరిపోయింది. సో చూడండి, మిశ్రమాన్ని స్లోగా ఇలా కలపెట్టుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకుంటూ మీరు కావాలంటే ఈ మిశ్రమాన్ని వంకాయలలో చేసుకొని అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అయినా మసాలా కర్రీ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూడండి, ఇక మంచిగా మిశ్రమం అయితే మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసాను. సో ఇప్పుడు వీటిని అయితే ఒక 5 to 10 మినిట్స్ ఇలాగనే ఉడికించుకోవాలి. చూడండి, మూత అయితే పెట్టేసుకున్నాను. చూడండి, ఓపెన్ చేసి చూడండి, ఆయిల్ అయితే మంచిగా పైకి వచ్చేసింది కదా. సో మంచిగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి కాస్త వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా వాటర్ పోసినాక ఇవన్నీ అయితే మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. చూడండి, అబ్బా, గుత్తి వంకాయ స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. అసలు ఆ స్మెల్కే చూడండి నోరులో అయితే ఊరిపోతుంది. సో ఇక వీటిని అన్నీ మంచిగా తిప్పేసుకున్నాక కొన్ని
వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, మీరు దానికి కావాల్సిన వాటర్ అయితే పోసుకోవాలి. చూడండి, ఇలా వాటర్ పోసుకొని ఒక 5 నుంచి 10-15 మినిట్స్ మంచిగా ఆయిల్లో అయితే ఉడికించుకోవాలి. చూడండి, ఒక 15 మినిట్స్ తర్వాత ఇందులో గుజ్జు మంచి ఒక్క దగ్గరికి అయిపోయింది కదా, ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మంచిగా ఒకసారి మొత్తం మిక్సీ చేసుకోవాలి. సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, నా దగ్గర లేదు. సో చూడండి, ఇక వేడిగా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మరి మీరు ఎంతమంది గుత్తి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ మరి.